ఇక డీటెయిల్స్ వెళ్తే మార్చి 18, 19న బీసీ మహిళా సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు మట్ట జయంతి అన్నారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన మహిళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మట్టా జయంతి మాట్లాడుతూ బీసీ మహిళలకు చట్టసభల్లో బిల్లు పెట్టి పార్లమెంటులో చట్టాన్ని ఏర్పాటు చేసి మహిళలకు 33% రిజర్వేషన్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు కేటాయించిన 33%లో బీసీ మహిళలకి 50% సబ్ కోటా కల్పించాలన్నారు. బీసీ మహిళా సెమినార్ కి ప్రతి ఒక్క మహిళలతో పాటు పురుషులు కూడా అత్యధిక సంఖ్యలో రావాలని నేను ఆశిస్తున్నా. ఈ రోజు ముఖ్యంగా చలో బీసీ అని మహిళల గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకత ఉంది. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కావాలి బీసీలకు మేము ఎన్నో రోజుల నుంచి పోరాటం కృష్ణయ్య ఆధారం చేస్తున్నాం. కానీ ఈ మధ్య 2023లో కేంద్ర మన ప్రధానమంత్రి గారు చట్టసభల ప్రకారం బీసీ మహిళలకు 33% బీసీ మహిళలకి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో ఒక చట్టాన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. దాన్ని మేము గౌరవంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ అది ఎప్పటికీ అంటే 2026 నుంచి మొదలవుతుంది అని చెప్పారు. ఇప్పటి వరకు అయితే యాక్చువల్లీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయడం మనకందరు తెలిసిన విషయం. కానీ 2011లో జనాభా లెక్కలు తీసిన తర్వాత అప్పుడు అత్యధికంగా బీసీలే ఉన్నారు. మళ్ళీ 2021లో జనాభా లెక్కలు తీయాల్సి ఉంది. కాకపోతే అక్కడ ఏం జరిగింది అంటే అప్పుడు కోవిడ్ దృష్ట్యా అది పోస్ట్ పోన్ జరిగింది. ఇప్పుడు ఎప్పటికీ 33% ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఎప్పటికీ అది పూర్తవుతుందో మాకు తెలియదు. కానీ ఆ 33%లో కూడా అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకి 50% సబ్ కోటా కల్పించాలని మేము కేంద్రాన్ని అడుగుతున్నాం. అక్కడ ప్రభుత్వము 2 మాకు ప్రశ్నల మాదిరిగా పెట్టింది. ఒకటి ఏంటి అంటే వచ్చే జనగణన తర్వాత 33% వచ్చే దాంట్లో 33% మహిళలకు కల్పిస్తామని చెప్పింది. రెండోది డీలిమిటేషన్ అంటే పునర్విభజన నియోజకవర్గం. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు కనీసం జనగణన తీసిన తర్వాత అంటే ఇప్పుడు జనాభా లెక్కలు తీసిన తర్వాత వచ్చే దాంట్లో 33% ఏదైతే వస్తుందో దాంట్లో మాకు కులగణన చేసి మాకు 33% సబ్ కోటా కల్పించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మహిళలు ఆకాశంలో సగం భూమిలో సగం అంటారు. కానీ ప్రతి వాటాలో కూడా మాకు కూడా సగం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము గౌరవనీయులు కృష్ణయ్య గారిని మేము ఒకటి అడిగిన అన్న మాకు 33% ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాకు కూడా సబ్ కోటా కల్పించాలన్న బీసీలకని. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు రావాల్సిన వాటా వాళ్ళకు వస్తుంది. మిగిలిన సీట్లు ఏదైతే ఉంది ఇప్పుడు పార్లమెంట్ కి వస్తే 181 మంది 33% చూసుకుంటే 181 మంది పార్లమెంట్ లో ఉండాలి. కానీ ప్రస్తుతము మహిళలు 78 మంది ఉన్నారు. 543 మంది లోక్సభలో ఉంటే 250 మంది రాజ్యసభలో ఉన్నారు. అక్కడ రాజ్యసభకు వచ్చేసరికి మహిళలు 24 మంది ఉన్నారు. లోక్సభలో చూసుకుంటే 78 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ 33% రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 181 మంది మహిళలు అవుతారు. అలాగే మేము ఏమడుగుతాం అంటే ఒకవేళ జనాభా లెక్కల తర్వాత కులగణన చేస్తే జనాభా పెరుగుతుంది కాబట్టి మా మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాంట్లో కూడా మాకు 50% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే.